హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. చేపల పులుసు చాలా రకాలుగా చేస్తారు. ఇది నా స్టైల్ చేపల పులుసు. ఒకసారి మా ఫ్రెండ్ రెసిపీ షేర్ చేసిందండి నాకి. అప్పటి నుంచి నేను ఇలాగే ట్రై చేస్తున్నా చేపల పులుసు. చాలా థిక్ గ్రేవీతో చాలా కమ్మగా ఉంటుందండి అసలు చేపల పులుసు. ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది. ముందుగా ఆనియన్ తీసుకోవాలండి. ఒక 2 ఆనియన్స్, ఒక 2 టమాటో ఇలా స్టవ్ మీద బర్నర్ మీదే కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకోవడం వల్ల గ్రేవీకి స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కలర్ వచ్చేలా వరకు కాల్చుకోవాలి ఆనియన్స్ని. కాల్చుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగే ఒకటి ఎల్లిపాయ గడ్డ కూడా వేయించుకోవాలి. వేయించి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందాక కాల్చుకున్న ఎర్రగడ్డ 2 టమాటా అవన్నీ ఉన్నాయి కదా, దానికి పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ పైన ఉండే లేయర్ బ్లాక్ కలర్ది అది వచ్చినంత వరకు నీట్గా తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఫస్ట్ ఇందులో ఒక కప్పు కొబ్బరి తీసుకున్నా నేను, కొంచెం పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక్కడ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను నేను కలర్ కోసం కొద్దిగా. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇందులో హాఫ్ కప్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం ఇందాక కాల్చుకున్న ఆనియన్, టమాటో, వెల్లుల్లి కూడా వేసేయాలి. వేసి దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు చింతపండు నానిపోయి ఉంటుంది. చింతపండుని కొంచెం బాగా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉండాలండి మన మసాలా పేస్ట్ అది. ఇప్పుడు ఒక వెడల్పు ప్యాన్ తీసుకొని, చేపల పులుసుకి ఎప్పుడు వెడల్పు తీసుకోవాలండి. వెడల్పు ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను నేను. చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎప్పుడైనా, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇందాక జీలకర్ర వేసాను, కొంచెం మెంతులు వేసానండి. మెంతులు వేయడం వల్ల చేపల పులుసుకి ఫ్లేవర్ వస్తుంది మంచిగా. మెంతులు జీలకర్ర వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా, అది మొత్తం వేసేయాలండి. వేసేసుకొని ఇంకా ఆ మసాలాని బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఆయిల్లో. ఈ మసాలా మిశ్రమాన్ని బాగా మగ్గించుకోవాలండి కలుపుకుంటూ. ఫ్లేమ్ అలాగనే హై పెట్టకూడదు, లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక చింతపండు మిశ్రమం అది ఉంది కదా, అది పిసికి మొత్తం చింతపండు అవి వేసేయాలండి. ఆ పులుసు, చింతపండు పులుసు ఈ ఆనియన్ ఆ పేస్ట్లో, మసాలా పేస్ట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసేసేయాలి. వేసి బాగా ఈ పులుసు మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మనం తీసుకున్న చేప ఏదైనా తీసుకోవచ్చండి. చేప మేమైతే దీన్ని జిలేబీ ఫిష్ అంటామండి. తీసుకొని దీన్ని బాగా క్లీన్ చేసి ఉప్పు పసుపు పట్టించి పెట్టానండి నేను ముందే. దాన్ని నిదానంగా వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత చేప ముక్కలు ఎప్పుడైనా అండి తలకాయ ముక్క ఖచ్చితంగా వేసుకోవాలండి. చేప పులుసులో చాలామంది వేసుకోరు, వాళ్ళు తినరని. కావాలంటే ఉడికించేటప్పుడు వేసుకొని అంతా కర్రీ అయిన తర్వాత, పులుసు ఉడికిన తర్వాత తీసేసుకోవచ్చండి పక్కకి. చేప పులుసు టేస్ట్ వస్తుంది తలకాయ ముక్కలు వేయడం వల్లనే పులుసుకి.
ఇలా వేసిన తర్వాత చేపలు వేసిన తర్వాత ఒకసారి గంటె పెట్టకూడదండి, ఎప్పుడు గంటెతో కలపకూడదు. ఇలా గిన్నెని క్లాత్ తీసుకొని ఇలా అంటూ ఉంటే కలుసుకుంటుందండి చేపలు ముక్కకి పులుసు బాగా అంటుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అలా చూపించినట్లే కలుపుకోవాలండి. చేప ముక్కలు బాగా కలుసుకుంటాయి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మన చేప ఆల్రెడీ బాగా మగ్గిందండి. చేపలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా నిదానంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మనం ఇక్కడ కావాలంటే ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు అండి. పులుసులో ఉప్పు కారం ఏమైనా తగ్గిందనిపిస్తే. ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి చేపల పులుసు. ఇంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా చేపల పులుసు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల పులుసు చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అలాగే పెట్టిన తర్వాత చేపకి పులుసు బాగా పట్టుకుంటుందండి. టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే చేపల పులుసు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల పులుసుకి రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది చేపల పులుసు. ఒకసారి ఇలా ట్రై చేయండి రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.